అన్ని గుళ్ళ కాడ ఒక లెక్క, ఏడుకొండల ఎంకన్న కాడ ఇంకో లెక్క ఉంటది. 300 టికెట్ తీసుకుంటే 3-4 గంటలలో దర్శనం చేసుకొని రావచ్చు. కానీ ఆన్లైన్లో ఇట్లా పెడితే అట్లా అయిపోతూనే ఉంటాయి. దొరుకుడు కష్టమే. ఇక ధర్మ దర్శనం పోవాలంటే ఒక రోజు పడుతుంది. భక్తులు ఎక్కుంటే 2 రోజులు పెట్టుకోవాల్సిందే. కానీ ఇంకో సవలతి కూడా ఉన్నదుల్లో, కాకుంటే మొన్నటిదాకా చెల్లుబాటు కాలేదు. ఇక ఈ కాంచెలి తిరుపతి పోయేటోళ్ళు నిమ్మలబడే ముచ్చటేందంటే, ఇక మన ఎంపీ ఎమ్మెల్యేల లెటర్లు బరాబర్ చెల్తాయి కొండ మీద. కాకుంటే వారానికి 2 రోజులే. ఏ దినం అనేది డిసైడ్ కాలే గాని మనోళ్ళు మస్తు ఫాయిదా అయినట్టే. ఇన్ని రోజులు అస్సలు దేకలే. మళ్ళా మా ఎంపీ రాసిచ్చిండన్నా, మా ఎమ్మెల్యే గారు ఇచ్చిండన్నా, అయితే ఏంది మీదేమన్నా మహారాష్ట్రమా అన్నట్టే చేసిండ్రు గుడికాడి ఆఫీసర్లు. అరే గిదేం తరీకా అని మన షీనన్ను అడిగితే, కొండ మీద రూల్స్ తప్పి కానూన్లు మాట్లాడుతుండని యాక్షన్ తీసుకుంటానికి తయారైండ్రి. ఓ మల్క మండలిలో కూడా చర్చ నడిచింది, మన పతారా తిరుపతిలో సుతా నడవాలని. ఈ లొల్లి ఇంత ముదురుతుండే వరకు ఎటుకెళ్ళి ఎటో పోయేటట్టుందని గుడోళ్లే కొండ దిగొచ్చిండ్రు. ఇక లీడర్ల లెటర్లు పట్టుకొని పోతే విఐపి దర్శనాలు చేపిస్తారు. గంటల కమానం లైన్ల నిలబడే తిప్పలు తప్పుతుంది. సామిని దగ్గరకెళ్ళి చూడొచ్చు. నెరీ 2 రోజులే కాకుండా ఇంకో 2 రోజులు పెంచుండ్రి జరా. కావాలంటే మా యాదగిరి గుట్టకో ఏములాడకో వస్తే మీకు కూడా మంచిగానే మర్యాదలు చేస్తాం గాని.